వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఆలేరు నియోజకవర్గం వంగపల్లిలో హ్యామ్ రోడ్ల అభివృద్ధి పైలాన్ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అమరావతి ఈఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను ప్రారంభించిన కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి. ఎల్ నినో ప్రభావంపై అప్రమత్తం, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత, 2 ఒరిస్సా కేటుగాలతో సహా 4 అరెస్ట్. ట్రాఫిక్ సమస్యలు రాకుండా రోడ్డు వెడల్పు చేసి అండర్ పాస్ నిర్మించాలి. సిపిఐ ఎంఎల్ మాస్లెన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్. వికలాంగుల హక్కుల చట్టం 2016ను మోతే మండలంలో సమర్థవంతంగా అమలు చేయాలని నూతన ఎస్ఐ లచ్చిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్. సంగారెడ్డి జిల్లాలో స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్ శిక్షణ కార్యక్రమం. ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివచరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్. పునరావాసం ప్యాకేజీలను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలని కోరుతున్న అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పొగిళ్ల అడవి బిడ్డలు. ఆగస్టు 23 చలో హైదరాబాద్ మహాసభకు సంబంధించిన సిపిఎస్ జనజాగరణ యాత్ర పోస్టర్ల ఆవిష్కరణ. పారిశ్రామిక కార్మికులకు కనీస వేతనాలు, చట్టబద్ధమైన సౌకర్యాలు వెంటనే అమలు చేయాలని సిఐటియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ డిమాండ్. ఎస్ఎంఏ వ్యాధిగ్రస్తుల చిన్నారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయి బాధ్యత తీసుకోవాలన్న పవన్ కళ్యాణ్ పార్టీ వీరాభిమాని లక్కీ మహారాజ్. సూర్యాపేట శ్రీ సంతోషిమాత దేవాలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం వంగపల్లిలో హ్యామ్ ఫేజ్ 1 ప్యాకేజ్ 1లో భాగంగా 358.18 కోట్ల వ్యయంతో నిర్మించే 210 కిలోమీటర్ల 4 రోడ్ల అభివృద్ధి పైలాన్ పనులకు రాష్ట్ర రహదారులు మరియు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం వంగపల్లిలో హ్యామ్ ఫేజ్ 1 ప్యాకేజ్ 1లో భాగంగా 358.18 కోట్ల వ్యయంతో నిర్మించే 210 కిలోమీటర్ల 4 రోడ్ల అభివృద్ధి పైలాన్ పనులకు రాష్ట్ర రహదారులు మరియు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి, స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ, ఈ అభివృద్ధి పనులు పూర్తి అయితే ఆలేరు నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మరింత మెరుగుపడి ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, వ్యాపార వర్గాలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రహదారుల అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందే విధంగా చూడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, మరిన్ని అభివృద్ధి పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వైద్యానికి పెద్దపీట వేసిందన్నారు. పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని, పేద విద్యార్థులు ఉన్నత స్థానంలో ఎదగడానికి ప్రభుత్వ పాఠశాలలో అనేక సదుపాయాలు, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, సంక్షేమ పథకాలు
అమలు చేసిందన్నారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ఉన్నత స్థాయికి అధిగమించేలా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముప్పై మాసాల క్రితం నేను రాష్ట్ర R&B శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా దృష్టి అంతా తెలంగాణ రాష్ట్రంలో రోడ్లని మండలాలకు వెళ్ళి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లుగా మారవాలి, 4 లేన్గా కూడా మారవాలి, గ్రామాలకు వెళ్ళి తండాలకు వెళ్ళి మండల కేంద్రాలకు బీటీ రోడ్లు వేయాలనే లక్ష్యం. దాన్నే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని ఆలస్యం అయినా సరే ఇలా RBI గ్యారంటీ ద్వారా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ టేకప్ చేస్తుంది. ఆ మోడల్లో మా R&B 13,006 కోట్ల రూపాయలతోని ముఖ్యమంత్రి గారు శాస్త్రీయంగా నల్గొండలో శంకుస్థాపన చేసిన కాన్స్టెన్సీ వైజు ఆ వర్క్స్ అన్నీ కూడా మరొకసారి ఆఫీసర్లను ఎంట తీసుకొని మా CE గారు అందరు ఉన్నారు, వాళ్ళతో రివ్యూ చేసి కలెక్టర్లతో మాట్లాడి ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం ఉన్నట్టు చేసి ఈ 2-3 రోజులన్నీ అన్ని పనులు కూడా మొదలు పెడుతున్నాం. అందులో భాగంగా R&B నుంచి 250 కోట్లు దాదాపు ఆలేరు కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లాకు హ్యామ్లో దాదాపు 1,600 నుంచి 2,000 కోట్లు, అంతకుముందు స్టేట్ రోడ్స్లో 1,600 అంటే 3,600 కోట్లు 30 నెలల్లో. సొంత జిల్లా కాబట్టి మా దగ్గర గత 10 సంవత్సరాల్లో TDRS గవర్నమెంట్లో అసలు జిల్లాని పూర్తిగా నెగ్లెక్ట్ చేసిండు. అసలు జిల్లా తెలంగాణ లేదన్నట్టు చేసిండు. అసలు నల్గొండ అంటేనే ఉమ్మడి నల్గొండ అంటేనే పోరాటం అంటేనే నల్గొండ. అలాంటి జిల్లాలలో రోడ్లకి ఇయ్యలే, ప్రాజెక్టులు పెండింగ్ పెట్టి పైన మల్లన్న సాగర్ 50 TMC ఉంటుంది సముద్రం లాగా, కింద గద్దమల్ల క్యాన్సల్ చేసిండు. బస్వాపూర్ ఇవ్వకుండా మూసీ నీళ్ళకు పరిమితం చేస్తే ప్రజలు ఇలా మొన్న ఎన్నికల్లో ఆక్రోశాన్ని చూపిస్తే 11 సీట్ల డిపాజిట్ పోయినంత పనైంది. పరిశీలనకి మన నోరుకొస్తా కానీ ఇంకా మిగిలిపోయిన గుండాలో ఉన్నటువంటి రోడ్లు దయచేసి ఎంకన్నా ఉమ్మడి నల్గొండలో ఎంకన్నా 7 గుంటలు ఎంకన్నా ఉమ్మడి నల్గొండలో ఒక్క బీసీ బిడ్డకు మీ టికెట్ ఇప్పించి 50,000 మెజార్టీతో గెలిపించిన మా ఆలయ ప్రజలు. వాళ్ళ రుణం తీసుకోవాలంటే గుండాల ఆత్మకు సంబంధించి కాజ్మేలు కొన్ని రోడ్లు ఉన్నాయన్నా దయచేసి అవి మంజూరు చేయాలి. 10 ఏళ్లలో తనక రాష్ట్రంలో వాళ్ళు ఏం చేయలే. మనం వచ్చినాకనే నీళ్ళు వచ్చినాయి, మనం వచ్చినాకనే నిధులు వచ్చినాయి, మనం వచ్చినాకనే నియామకాలు వచ్చినాయి అన్న. ఇంకా షిన్లోని ఉమ్మడి నల్గొండలో అందరికంటే పేదోన్ని మా మీద దయించి ఇంకా మా ప్రాంతాలు, మా గ్రామాలు, మా గూడాలు, మా తండాలు అభివృద్ధి చేయాలి. దయచేసి పెద్ద మనసు పెట్టుకొని మరి గరువు మీద మీ ఆశీర్వాదం ఉండాలని తెలియజేస్తూ, ఇంకా చాలా మంది అన్నం తిన్నారా? మీరంతా తిన్నారా? మీరు తిన్నారు మరి తిన్నారా? తిన్నారా? అందరికీ ఏర్పాటు చేసినాం 3 పక్షాలు ఇంటర్వ్యూలో. అందుకే మా ఇంకన్నకు, మా చామలన్నకు అన్నం తినేవాళ్ళు జనాన్ని తింటారు. వాళ్ళ జనం
నాయకుడికి ఎప్పుడు జనం రావాలి. మనకేం కావాలి? అభివృద్ధి కావాలి. వెనుకబడ్డ ఆలేరు ఇదే వంగపల్లి గ్రామానికి గత 10 ఏళ్ళుగా మాజీ ఎమ్మెల్యే గారు రూపాయి ఇవ్వకపోతే ఈ పెద్దల సహకారంతో ఇప్పటికీ 2 కోట్లు ఇచ్చిన 60 లక్షలు ఇలా స్కూల్ బిల్డింగ్ ఇచ్చిన ఇప్పుడు అన్న సాలంటే మా పెద్దన్న 40 లక్షలు ఈ రోజు శాంక్షన్ చేస్తున్నారు. ఒక్క స్కూల్ కే ప్రజాపాలన ద్వారా రేవంత్ అన్న వైద్యానికి విద్యకు పెద్దపీట వేసిండు. అందుకే ఒక్క వంగపల్లిలో ₹1 కోటి స్కూల్ బిల్డింగ్ కట్టబోతున్నాం. అంగన్వాడీ కట్టినాం. ఈ వంగపల్లిని అభివృద్ధి చేస్తున్నాం. వాళ్ళు గత 10 ఏళ్ళుగా చేయని అభివృద్ధి మనం ఈ 2.5 సంవత్సరాలు చేసినాం. మీ బిడ్డగా ఇంకా అభివృద్ధి చేస్తా. ఇంకా మీ ఆశీర్వాదం ఉండాలి. రేపొచ్చే ఎంపీడీసీ జెడ్పీడీసీలు భారీ సంఖ్యలో గెలిపియాలి అన్న మా అదృష్టం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి ఈఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం సంస్థలో ఉత్పత్తి విభాగాలు యంత్రాలను పరిశీలించి నిర్వాహకులతో చర్చించారు. ఈ సందర్భంగా పద్మావతి రెడ్డి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి ఇలాంటి పరిశ్రమలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి ఈఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం సంస్థలోని ఉత్పత్తి విభాగాలు యంత్రాలను పరిశీలించి నిర్వాహకులతో చర్చించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి ఇలాంటి పరిశ్రమలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంత అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు. అమరావతి ఈఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసిన వై అనంతరావు, వై కారల్ బోస్, డాక్టర్ స్టాలిన్లను ఆమె ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పరిశ్రమ మరింత అభివృద్ధి చెంది స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు. నాణ్యమైన ఉత్పత్తులతో సంస్థ మంచి గుర్తింపు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తదనంతరం సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడమే లక్ష్యంగా పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. స్థానిక యువతకు ప్రాధాన్యతనిస్తూ ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి నరసింహారావు, స్టోన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కార్యదర్శి కరస్పాండెంట్ కె కృష్ణారావు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, స్థానిక నాయకులు, సంస్థ సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. I will send photos. నేను మొత్తం ప్రశాంతంగా ఒక్కరిని వస్తా what is being inserted in there and sending it. Do they have any mechanism like that? Some foreign thing is put in there to collect data and relay it back. That's why our Indian government making so many tools. Yes,
కూడా పెరుగుతుంది. ఎనీ విచ్ వే, even a small thing like if for your logistics, if you need anything, any connections, any routes, raw material coming in, final product going out, anything you need, I am here. అట్లాగే ఉత్తమ్ గారు కూడా ఉన్నారు మన తరఫున, కాబట్టి మీరు ఏం కోరుకున్నా ప్రభుత్వ తరఫున నేను ముందుకు తీసుకొచ్చి పెట్టడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, మరి ఎల్లప్పటికీ మీకు మీ కుటుంబ సభ్యులకి అక్కడ శక్తిమనులు ఉన్నారు మీ అమ్మడి, మీ అందరికీ కూడా నా పర్సనల్, నా తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున ఆశీర్వాదం ఉంటుందని నేను తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఐ వాంట్ గాడ్ బ్లెస్ యు గైస్. జై హింద్. Respected dignitaries and members of the management to kindly proceed for the flag hosting ceremony. I request everyone present here to kindly join us in witnessing the proud and ఈ గ్రామంలో అమరావతి ఎలక్ట్రానిక్స్ వారు ఈ రోజు ప్రారంభోత్సవం కింద ఆ ఇండస్ట్రీస్ని ఇవాళ ఆపరేట్ చేశారు. దానికి ముఖ్య అతిథిగా పద్మావతి గారు ఎమ్మెల్యే గారు, పద్మావతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చారు. మాకు బాగా ఇంప్రెస్ అయిందండి. ఇందులో బాగా ఇంప్రెస్ అయిన విషయం ఏంటంటే, ఈ మారుమూలి విలేజ్లో ఒక ఉంటుంది. దానివల్ల ఏంటంటే రకరకాలుగా ఎకనామిక్ కంట్రీకి కూడా మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది. విలేజ్ స్ట్రెంత్ అయితే ఆటోమేటిక్గా రాష్ట్ర స్ట్రెంత్ అవుతాయి, రాష్ట్ర స్ట్రెంత్ అయితే దేశ స్ట్రెంత్ అవుతుంది, దేశ స్ట్రెంత్ అయితే ఇప్పుడు మనం ప్రపంచ పట్టణంలో మనం కూడా ఇండస్ట్రియల్ ఏజ్గా కాపాడతాం. Actually, we are for manufacturing the routers PCB from last 6 years, and it is our proud moment here. We achieved a milestone with a fantastic facility like your new factory, which is a world-class factory. That is proudly we can say. And then now we are able to compete with any foreign company who are competing with the world market. That is one of our very great achievement. And it was not only a personal achievement, it's a collective achievement with Mr. Karel Bose and Mr. Stalin, who were the very expertise in this industry, and their dedication and their knowledge. Yes, completely, yeah, now it became true. Now we are able to compete in the world market with the world class product. Thank you. Electronics manufacturing services. So we proudly inaugurating the Amravati Electronic Manufacturing Unit today in our own hometown, our own village. So we proudly say that this is going to be the first company in this district, rather maybe in the Surapeta district, I can say. So today I would like to especially thank our honorable chief guest, Sri Nalamada Padmavati Reddy Garu. Also the guest of honor, Sri Bandar Narasimha Rao Garu, for their valuable presence and valuable words about the company, and honoring us with a very good welcoming to the inauguration. ఎల్ నినో ప్రభావంతో జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంతో జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నందున జిల్లాలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, హాస్టళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండల స్థాయి అధికారులు ప్రతి 2 వారాలకు ఒకసారి హాస్టళ్లు, పిహెచ్సిలు, అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీ చేసి వాటి నివేదికలను స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్కు సమర్పించాలని సూచించారు. పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ను ఈ నెల 15వ లోపు రెసిడెన్షియల్ పాఠశాలల బాలికలకు పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈ సోమవారం మొత్తం 105 దరఖాస్తులు రాగా రెవెన్యూ శాఖకు 55, తక్కిన శాఖలకు 50 వచ్చాయి. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు ప్రజల వద్ద నుండి
దరఖాస్తులు స్వీకరించారు. భద్రాచలం సరిహద్దుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీల్లో భాగంగా గంజాయి పట్టుబడింది. ద్విచక్ర వాహనాలపై ఒరిస్సా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న 13.9 కేజీల ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ NICH శ్రీహరిరావు తన సిబ్బందితో కలిసి కూనరావరం భద్రాచలం రోడ్డులోని ఇసుక రీచ్ వద్ద సోమవారం తనిఖీలు చేపట్టారు. భద్రాచలం సరిహద్దుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జరిపిన తనిఖీలలో భాగంగా గంజాయి పట్టుబడింది. ద్విచక్ర వాహనాలపై ఒరిస్సా నుండి హైదరాబాద్కు తరలిస్తున్న 13.9 కేజీల ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ SICH శ్రీహరిరావు తన సిబ్బందితో కలిసి కూనవరం భద్రాచలం రోడ్డులోని ఇసుక రీచ్ వద్ద సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన 2 బైకులను ఆపి తనిఖీ చేయగా గంజాయి గుట్టురట్టయింది. మొదటి బైక్ KTM 390 డ్యూక్ Audi 30 G7886. దీన్ని తనిఖీ చేయగా 06.9 కేజీల గంజాయి లభ్యమైంది. ఒరిస్సాలోని మల్కజ్గిరి జిల్లాకు చెందిన సుశాంకర్ బిశ్వాస్, ప్రసంజీత్ చిత్రపత్రలు ఈ బైక్పై గంజాయిని హైదరాబాద్ తరలిస్తూ దొరికిపోయారు. రెండవ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ Audi 30G1537 దీనిని తనిఖీ చేయగా 07 కేజీల గంజాయి దొరికింది. మల్కజ్గిరి జిల్లాకే చెందిన రోహిత్ గౌడ్, అలోక్ బెహ్రా అనే వ్యక్తులు దీనిపై గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు. నిందితుల నుండి 13.9 కేజీల ఎండు గంజాయి, 2 బైకులు, 3 సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 9,05,000 ఉంటుందని అధికారులు తెలిపారు. తదుపరి విచారణ కోసం కేసును భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ అహ్మద్, కానిస్టేబుల్స్ రాజు, వెంకన్న, ప్రసన్న కుమార్, తిరుపతి, ఉపేందర్లు పాల్గొన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 180042525223కు ఫోన్ చేసి చెప్పాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని SI శ్రీహరిరావు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కావాలంటే రోడ్లను 4 లైన్లుగా మార్చాలని, హైవే దగ్గర 2 అండర్ పాస్లు నిర్మాణం చేయాలని కోరుతూ CPI మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకత్వం కలెక్టర్కి డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా CPI ML మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ, సూర్యాపేట పట్టణం జిల్లా కేంద్రమైన తర్వాత నలువైపులా దినదిన అభివృద్ధి చెందుతూ జనాభా పెరుగుతున్నది.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కావాలంటే రోడ్లను 4 లేన్లుగా మార్చాలని, హైవే దగ్గర 2 అండర్ పాస్ల నిర్మాణం చేయాలని కోరుతూ సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకత్వం కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ, సూర్యాపేట పట్టణం జిల్లా కేంద్రమైన తర్వాత నలువైపులా దినదినాభివృద్ధి చెందుతూ జనాభా పెరుగుతుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా పట్టణంలో రోడ్ల విస్తరణ జరగకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే కూడగొడ రోడ్, ఖమ్మం రోడ్, అంబేద్కర్ విగ్రహం నుండి చివెంల హైవే వరకు, ఎంజీ రోడ్, గాంధీ బొమ్మ నుండి కుస్మవారిగూడెం వరకు 4 లేన్లుగా రోడ్డు విస్తరణ చేపట్టాలని అన్నారు. రోడ్ నిర్మాణంలో నష్టపోయిన వారికి మార్కెట్ ధరకు 3 రెట్లు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం రోడ్ 60 ఫీట్ల రోడ్లను కలుపుతూ అండర్ పాస్ నిర్మాణం చేయాలని, హైటెక్ బస్టాండ్ నుండి బస్సులు రాంగ్ రూట్లో రావడం, హైవే వద్ద యూటర్న్ చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని, అందుకే హైటెక్ బస్టాండ్ దగ్గర మరో అండర్ పాస్ నిర్మాణం చేస్తే సూర్యాపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. తక్షణమే జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్ పాల్గొన్నారు. సూర్యాపేటలో రోడ్ల నిర్మాణం వెంటనే, రోడ్లను 4 లైన్లుగా వెంటనే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను వెంటనే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను వెంటనే, అండర్ పాస్ల నిర్మాణం వెంటనే, ట్రాఫిక్ సమస్యలను వెంటనే సూర్యాపేట జిల్లా మోతే మండలంలో వికలాంగుల హక్కుల చట్టం 2016ను సమర్థవంతంగా అమలు చేసి వికలాంగుల హక్కులను పరిరక్షించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కోరారు. సోమవారం సంఘం మండల అధ్యక్షులు జిల్లాపల్లి శివకృష్ణ, జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజిరాల సుధాకర్ నేతృత్వంలో మోతే మండల నూతన ఎస్ఐ లచ్చిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలంలో వికలాంగుల హక్కుల చట్టం 2016ను సమర్థవంతంగా అమలు చేసి వికలాంగుల హక్కులను పరిరక్షించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కోరారు. సోమవారం సంఘం మండల అధ్యక్షులు జిల్లేపల్లి శివకృష్ణ, జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజిరాల సుధాకర్ నేతృత్వంలో మోతే మండల నూతన ఎస్ఐ లచ్చిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వికలాంగుల హక్కుల చట్టం 2016ను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు వికలాంగుల భద్రత, గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ ఎస్ఐకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ, వికలాంగుల హక్కుల చట్టం 2016 కేవలం ఒక చట్టం మాత్రమే కాదు అని, వికలాంగులకు సమాన హక్కులు, గౌరవప్రదమైన జీవనం, రక్షణ కల్పించే సామాజిక భరోసా చట్టమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టంలోని ముఖ్యంగా సెక్షన్ 91, సెక్షన్ 92 నిబంధనలను ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. గ్రామ స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధుల వరకు కొందరు వికలాంగులను వారి వైకల్యాన్ని అవమానకరంగా ప్రస్తావిస్తూ దూషించడం, చిన్నచూపు చూడడం, వేధింపులకు పాల్పడడం అత్యంత బాధాకరమని గిద్దె రాజేష్ అన్నారు. వైకల్యాన్ని అవమానించడం కూడా చట్టరీత్యా శిక్షార్హమైన చర్యనని, ఇలాంటి ఘటనలపై పోలీసులు రాజీ పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని, వికలాంగులపై జరిగే వివక్ష, దాడులను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల హామీలు అమలు చేసి ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించే వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తమ ప్రజాస్వామ్య పోరాటం ఆగదని గిద్దె రాజేష్ స్పష్టం చేశారు. వినతి పత్రాన్ని స్వీకరించిన నూతన ఎస్ఐ లచ్చిరెడ్డి వికలాంగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి తన పరిధిలో వికలాంగుల హక్కుల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారత వికలాంగుల పరిరక్షణ మోతే మండల అధ్యక్షుడు
జిల్లేపల్లి శివకృష్ణ, జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజిరాల సుధాకర్, సంఘం నాయకులు బొడ్డు ధనమూర్తి, గజ్జి దుర్గయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మూత మండల అధ్యక్షులైనటువంటి జిల్లాపల్లి శ్రీకృష్ణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజిరాల సుధాకర్ గారి నేతృత్వంలో ఇవాళ గౌరవ మూత మండల నూతన ఎస్ఐ గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాల్వాతో సత్కరించి, ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 ఏదైతే ఉందో ఆ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి వికలాంగులకు రక్షణ కవచంగా ఆ చట్టాన్ని ఉపయోగించే విధంగా మూత మండలంలో ఈ వికలాంగులకు ఎక్కడ అన్యాయం జరిగినా సరే వికలాంగుల హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి గౌరవ ఎస్ఐ గారిని మేము మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఎన్నికల సమయంలో మా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీల్లో భాగమైనటువంటి వికలాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. కాబట్టి మరి వాళ్ళ వికలాంగుల మీద రాష్ట్రంలో దాడులు పెరిగిపోతున్నాయి, వికలాంగుల మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం మాత్రం సమర్థవంతంగా అమలు కావట్లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ చట్టం అమలుకు సంబంధించి డీజీపీ గారి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి వికలాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలి. అదేవిధంగా ఎన్నికల సమయంలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి పెన్షన్ పెంపు హామీ కానివ్వండి, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ హామీ కానివ్వండి, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ హామీ కానివ్వండి, వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ కానివ్వండి, అదేవిధంగా నూతన జిల్లా కేంద్రాలలో కూడా వికలాంగుల విద్యార్థులు చదువుకు దూరమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నూతన జిల్లా కేంద్రాలలో వికలాంగుల హాస్టళ్ల నిర్మాణానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ప్రధానంగా విజ్ఞప్తి చేసేది ఒకటే, వికలాంగుల హక్కుల చట్టం ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలైతే వికలాంగులకు విద్యలో కానివ్వండి, ఉపాధిలో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ వికలాంగుల హక్కుల చట్టం 2016 సమర్థవంతంగా అమలైతే రాజకీయ రంగంలో కూడా వికలాంగుల సమాజానికి జనాభా తమాషా ప్రకారం రాజకీయ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికన మరి చట్టసభలలో కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు గౌరవ ఎస్ఐ గారిని కలిసి మా సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మండల అధ్యక్షులు జిల్లాపల్లి శ్రీకృష్ణ గారికి, అదేవిధంగా జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజిరాల సుధాకర్ గారికి, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ధనమూర్తి గారికి, అదేవిధంగా అన్న దుర్గారావు అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్ శిక్షణ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఈ నెల 10 నుండి 14 వరకు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు సంగారెడ్డి జిల్లాకు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం ఆందోళ్ జోగిపేట్లో నిర్వహించారు. ఇందులో క్రీడా సంఘాల ప్రతినిధులు, పీడీఎస్, పీఈటీస్, సీనియర్ క్రీడాకారులు, క్రీడాకారులు మరియు క్రీడాభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి కె ధనుంజయలు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ శిక్షణ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఈ నెల 10 నుండి 14 వరకు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు సంగారెడ్డి జిల్లాకు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం ఆందోళ్ జోగిపేట్లో నిర్వహించారు. ఇందులో క్రీడా సంఘాల ప్రతినిధులు, పీడీఎస్, పీటీస్, సీనియర్ క్రీడాకారులు, క్రీడాకారులు మరియు క్రీడాభిమానులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఫజిల్, సీనియర్ కోచ్ ఫణీంద్ర రాజేష్, ఋషేందర్ కుమార్ పాల్గొన్నారు. మరియు ఎంఈఓ కృష్ణ, హెచ్ఎం నరేష్, పీడి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముఖ్యంగా వీరు నైపుణ్యం, శిక్షణ, వామప్ గురించి, క్రీడల్లో ఉన్నటువంటి మెలకువల గురించి తెలియజేశారు. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి కె ధనుంజయలు మాట్లాడుతూ, ప్రతిరోజు మనం నిర్వహించే క్రీడల్లో శిక్షణ కార్యక్రమంలో మనం ఈరోజు నేర్చుకున్న నైపుణ్యం, శిక్షణ మరియు మెలకువలను క్రీడాకారులకు తెలియజేయాలని ఆకాంక్షించారు. ఇందులో సుమారుగా 170 మంది పాల్గొన్నారని తెలియజేశారు.
యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్లలో ఒకరిగా ఎన్నికైన ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు శివచరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని శ్రీకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్లలో ఒకరిగా ఎన్నికైన ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు శివచరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని శ్రీకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తల్లి సమాన స్థాయి ఉన్న ఈశ్వరమ్మ విచక్షణారహితంగా వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమన్నారు. ఇలాంటి ఒకరిద్దరు అగ్రకులాల వ్యక్తుల మూలంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చులకనయ్యే అవకాశం ఉందన్నారు. రెడ్డి సామాజిక వర్గం సైతం తలదించుకునేలా శివచరణ్ రెడ్డి మాట్లాడారని ఆరోపించారు. యాదవులు ఎప్పుడూ సమాజంలో సామాజిక న్యాయం పాటించే విధంగా ప్రవర్తిస్తారని, ఎక్కడా తక్కువ స్థాయి విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పాత్ర కీలకమన్నారు. శివచరణ్ రెడ్డి నా వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కుల అహంకారంతో మాట్లాడిన శివచరణ్ ఈశ్వరమ్మకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షుడు మర్యాద సైదులు యాదవ్, ప్రధాన కార్యదర్శి తూము వెంకట్ యాదవ్, మాజీ పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, ఉపాధ్యాయుల సంఘం సభ్యులు రాము యాదవ్, మాజీ ఎంపీపీ బడుగు శ్రీనివాస్ యాదవ్, కోడి లింగయ్య యాదవ్, మేకల శ్రీనివాస్ యాదవ్, గుండెబోయిన రమేష్ యాదవ్, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు బుడియా మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షులు వేల్పుల లింగయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి భిక్షపతి యాదవ్, వెంకట్ యాదవ్, దాసరి వెంకన్న యాదవ్, బడుగు సైదులు యాదవ్, వేల్పుల ఆరాల రమేష్ యాదవ్ పాల్గొన్నారు. క్షమాపణ చెప్పాలి, సస్పెండ్ చేయాలి. శివచరణ్ రెడ్డి, శివచరణ్ రెడ్డి, శివచరణ్ రెడ్డి, యాదవ్ సంఘం, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత. శ్రీ రేవంత్ రెడ్డి గారు మొన్న యాదాద్రి టెంపుల్కి ఒక కమిటీ వేసిండు. దాన్ని చైర్మన్గా సత్యారెడ్డి గారు వేశారు. దాంట్లో డైరెక్టర్లో భాగంగా హైదరాబాద్ ఎల్బీ నగర్కి చెందిన ఈశ్వరమ్మ గారిని డైరెక్టర్గా వేయటం జరిగింది. ఆమె ఈశ్వరమ్మ యాదవ్ దీన్ని చేయటం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు మంచిగా ఆలోచించి ఒక చైర్మన్ ఒక రెడ్డికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా ఏ ఒక్కరు లేకుండా అన్ని కులాలకు చెందిన ఒక వైశ్య కులానికి ఇచ్చిండు, కమ్మకి ఇచ్చిండు, యాదవ్కి ఇచ్చిండు, గౌడుకి ఇచ్చిండు. అన్ని కులాలకు చెందిన డైరెక్టర్లు సమాన భాగంగా సామాజిక న్యాయం ఉండాలనే భావనతోటి రేవంత్ రెడ్డి గారు వేయటం జరిగింది. చాలా అందరూ హర్షించారు. సరే ఒకరు 1 or 2 మొత్తం బాధించినా సరే, కానీ ఈశ్వరమ్మ అనే ఒక వ్యక్తి 84 సంవత్సరాలు ఒక వ్యక్తి, ఆమె చరిత్ర చాలా పెద్దది. చాలా పోరాటం చేసింది, నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాటం చేసింది, అగ్రకులాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆమె ఆస్తులు కాపాడుకుంటుంది. ఇప్పుడు ఒక తల్లితో సమానంగా ఉన్న ఈ ఈశ్వరమ్మకు పదవి ఇచ్చినందుకు తట్టుకోలేని ఫ్రస్ట్రేషన్లో ఉన్న అంటే శివచరణ్ రెడ్డి అట, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన జంగిడి ప్రభాకర్ రెడ్డి అనే వాళ్ళ ఫాదర్ అట. ఆమెకు పదవి వచ్చినందుకు ఒక పోస్టర్ వేసినందుకు, ఆ పోస్టర్లో ఈయన బొమ్మ లేనందుకు ఆయన యూజ్ చేసిన పదజాలం సమాజం తలదించుకునేలా ఉంది. అసలు అన్ని కులాలు సమానంగానే బతుకుతున్న ఈ రోజుల్లో ఒక గౌరవప్రదం బతుకుతుంటే, ఇవాళ అన్ని కులాలు కూడా రెడ్డి కులాన్ని గౌరవించిన వాళ్ళు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ రెడ్డి కులానికి చెందినవాడు. కానీ అన్ని కులాల్లో 90% మంచిగా ఉన్న ఇటువంటి లంగనా కొడుకులు అక్కడోడు శివచరణ్ రెడ్డి గారు అంటాడు. వాడొక ఎంత అంటే ఒక కలుపు మొక్క, వాడొక వెధవ, వాడు లాంగ్వేజ్ యూజ్ చేసిన ఒక 84 ఏళ్ళ ఒక మహిళను, ఒక యాదవ్ను మహిళను బోషిటి ముండా అనే పదం యూజ్ చేసిండు. ఇది సమాజం తలవంచుకున్నందుకు యావత్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అందరూ లేడీస్ తలవంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాడు అసలు ఏంది, వాడు ఒక మనిషి అయినా ఒక కాంగ్రెస్ పార్టీలో పుట్టినా సరే వాడు 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి ఉండట. వాడు వెధవ ముండా కొడుకు. కాంగ్రెస్ పార్టీని 40-80 కాదు, ఇలా 80 సంవత్సరాల నుంచి మోస్తున్నది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. అది మర్చిపోతారు. వీళ్ళు ఓట్లు వేస్తేనే గెలిస్తేనే మంత్రి అవుతున్నారు, వీళ్ళు గెలిస్తేనే ముఖ్యమంత్రి అవుతారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చెప్పమనండి. ఇలా ఎస్సీ ఎస్సీ బీసీలను ఇట్లనే తిట్టమన్నాడు, ఇలాంటి వెధవల లాగా తిట్టమన్నాడు. అలాంటి పదాలు ఒక మహిళను ఉపయోగించక సమాజం దించుకోవాలంటే తిట్టవాలంటే ఒక బాధ. ఇలా పదం వింటుంటేనే మాకు మరిగిపోతుంది, తట్టుకోలేకపోతున్నాం. మేము చెప్తున్నాం, ఎందుకంటే ఇదొక మేము ఎప్పుడు రెడ్డిస్ని కానీ అగ్ర కులాలను కానీ అగౌరవపరిచే విధంగా ఏనాడు కూడా యాదవ్ కులానికి సంబంధించి ఎక్కడ మాట్లాడలేదు. ఒకే కులంలో ఒక మగవాడు ఇట్లా ఆడమ్మాయి లేడీ మీద మాట్లాడినా కూడా తప్పే. కానీ ఇప్పుడు జరుగుతున్న సమాజంలో కుల దురహంకారంతో నువ్వు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడరా అవి? ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటూ నీకు తల్లి లాంటిదో లేకపోతే అమ్మమ్మ నానమ్మ లాంటిది. కనీసం నీకు 30 ఏళ్ళు ఆమె రాజకీయం చేసినా నువ్వు పుట్టలేదు. మీ అయ్య పుట్టిండో లేదో తెలియదు. వాడు కూడా ఒక వెధవలాగుండు. వాడు కూడా గౌండ్ల నా కొడుకులు, గౌండ్ల లంజ కొడుకులు అనే పదం వీడియో వచ్చింది. ఇలాంటి పదాలు మాట్లాడుతుంటే అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు కూడా ఇప్పుడు ఏమైతుంటే సమాజానికి ఎట్లా ఫీల్ అవుతుందంటే అందరు బీసీ ఎస్టీలు కూడా అందరు ఈ సమాజంలో రెడ్లే ఇట్లుంటారు అనేది. వీళ్ళిద్దరు ఒక కలుపు మొక్క కాబట్టి ఒక రెడ్డి సమాజం కూడా ఒక తలదించుకోవాల్సి వచ్చినది, భయభ్రాంతులకు గురి కావాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో సమాజం గుర్తుంచుకోండి, ఏ ఒక్క కులము ఏ ఒక్క కులానికి భయపడవలసిన అవసరం లేదు, అవసరం రాదు. గౌరవంగా అన్ని కులాలు బతకాలి, గౌరవంగా అన్ని కులాలకు గౌరవించాలి. ఇలాంటి పదాలు యూజ్ చేస్తే ఖచ్చితంగా రానున్న రోజులు అనుభవించవలసి వస్తుంది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఏంటంటే ఇమీడియట్ గా వీని శంకరమ్మకు ఈశ్వరమ్మకు క్షమాపణ చెప్పాలి, వాడిని పదవి నుండి తొలగించాలి. వాళ్ళ ఫాదర్ని కానీ వీడిని కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేకపోతే రాష్ట్రం మొత్తం మీద బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ కాంగ్రెస్ కు ఎదురు పోరాడవలసి వస్తుంది. ఎందుకంటే ఒక మంచి కులం దురహంకారంతో ఒక పెద్ద మనిషిని అలాంటి పదం యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మనం అందరూ ఆలోచించవలసి వస్తుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సుమారు 80 కుటుంబాలు 300 జనాభాతో కూడిన పొగిళ్ళ గ్రామం మరోసారి సొంత పుట్టిన ఊరిని వదిలి మళ్ళీ తిరిగి ప్రయాణమవుతున్నాయి. పునరావాసం ఇచ్చేటటువంటి ప్యాకేజీలను ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించి వారికి న్యాయం చేయాలని అప్పుడు గ్రామం నుండి తరలుతామని అంటున్నారు. పునరావాసం పేరుతో రిజర్వ్ ఫారెస్ట్కు దగ్గరగా ఉన్న పొగిళ్లకు వచ్చి పడ్డాం. సుమారు 50 ఏళ్లకు పైగా తమకిచ్చిన భూమితో పాటు అడవి ఫారెస్ట్ భూములను సాగు చేసుకుంటూ జీవితాలను కొనసాగించాం. తల్లి పేగు బంధం, పుట్టిన ఊరు బంధం వీడిపోవాలంటే ఎవరికైనా బాధగా ఉంటుంది. కష్టాలు పడ్డాం, కన్నీళ్లతో తమ బాధలను దిగమింగుకున్నాం. నీటి కోసం మైళ్ళు నడిచాం. వర్షాధార ఆధార పంటలకై ఆకాశానికై ఎదురు చూశాం. పండితే పండింది, పండపోతే పస్తులున్నాం. అయినా తమ ఊరు బంధాన్ని తెంచుకోలేదు. రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, కడుపున బిడ్డ అడ్డం తిరిగిన అడవి ప్రాంతం నుండి దవాఖానాకు 80 కిలోమీటర్లు రోడ్లు సౌకర్యం లేని దారి నుండి చేరుకునే వరకు ప్రాణాలు పోయిన సంఘటనలుంటే అదృష్టం బాగుండి ప్రాణాలు నిలిచిన సంఘటనలు ఉన్నాయి. అడవి ఒడిలో పురుడు పోసుకొని అడవిని నమ్ముకొని కాయకష్టం చేసి పిల్లలను సాకడంతో పాటు 50 ఏళ్లుగా దుర్భర జీవితాన్ని గడుపుతూ తమ జీవితాలను ఇప్పుడిప్పుడే ఒక దారిలోకి వస్తున్న సమయంలో అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు తమను మరొక పునరావాసానికి తరలిస్తామంటే ఆ బాధ వర్ణనాతీరం అంటున్నారు పొగిళ్ళ గ్రామస్తులు. నాగార్జున సాగర్ నిర్మాణంలో సూర్యాపేట నుండి పొగిళ్ళ గ్రామంలో పునరావాసం కల్పించారని ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు తమ గ్రామాన్ని దేవరకొండ మండలంలోని ముదిగొండ ఫారెస్ట్ భూముల్లో తమకు పునరావాసం కల్పిస్తామని అంటున్నారు. ఆకలి వచ్చినా, బాధ వచ్చినా అడవికే చెప్పుకుందామని ఇప్పుడు తమను వేరే ప్రాంతానికి పంపిస్తున్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో తమ జీవితాలను మెరుగుపరుచుకునేందుకు మరొక ప్రయాణానికి సిద్ధమయ్యామని
తెలుపుతున్నారు. ప్రతి 18 సంవత్సరాలు నిండిన వారికి 15,05,000 ఎకరాల పట్టా భూమి, ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడంతో పాటు పాఠశాల, వైద్యశాల, అంగన్వాడీ ఏర్పాటు చేస్తూ ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపారు. సుమారు 80 కుటుంబాలు, 300 జనాభాతో కూడిన పొగిళ్ళ గ్రామం మరోసారి సొంత పుట్టిన ఊరిని వదిలి మళ్ళీ తిరిగి ప్రయాణమవుతున్నాయి. పునరావాసం ఇచ్చేటటువంటి ప్యాకేజీలను ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించి వారికి న్యాయం చేయాలని, అప్పుడు గ్రామం నుండి తరలుతామని అంటున్నారు. ఏ పేపరు ఏ ఓడి జావర్ నా పేరు కంసెలియా, నల్లకుండ జిల్లా, తెలంగాణ, చందనపేట మండలం, చందనపేట. మాకేం సౌకర్యం లేదు. ఈడ ఇన్నాళ్ళు బాధలు పడ్డాం. ఇల్లు లేదు, ఆవులు గొడ్లు మేస్తాయని కొంతమంది లేస్తాం, కొంతమంది లేవమని అంటున్నారు. అందరికి ఇష్టం అయితే మీదైనా నష్టపరిహారం కట్టాలంటే ఊరు లేస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అప్పుడు మేము సాగర్ నుంచి, నల్లగుండ. 50-60 సంవత్సరాల నుంచి బాధే పడుతున్నాం. ఏం పంటలు లేక, నీళ్ళు లేక, ఏం లేక మస్తు బాధపడుతున్నాం. మరి ఆడైనా ఏమైనా మాకు ఇల్లు. పేరు ఏ ఊరు మీది? పొగిళ్ళ మాది. ప్రభుత్వము ఈ నల్లమల్ల ఫారెస్ట్ కింద ఈ పొగిళ్ళ గ్రామాన్ని మరి జంతువులతోటి బాధ ఉంది, సంబంధం ఉంది కాబట్టి తీసి వేరే దగ్గర మీకు కల్పిస్తా అంటున్నారు. కల్పియాలి. మేము ఇక్కడ ఉండలేము సార్. పిల్లలతోటి, మేమంటే బతుకున్నాం, పిల్లలు బతకలేరు కదా. పిల్లలకు చదువు లేదు, సంగ లేదు. 6 నెలలు ఇక్కడ బతుకు, 6 నెలలు అక్కడ పోయి దేశం పోయి బతుకుతుండ్రు. మళ్ళా అది ఏమైనా ఖాళీలో ఉండవలసిందే. ఈడ ఒకరిద్దరు ఉంటే 5 గొడ్లు పెద్ద పులులు ఇడిచి పెడుతుండ్రు వాళ్ళు. ఈ అడవిలో పొద్దున 8 గంటలకు పోతే 10 అవుతుంది బస్సుకు పోయి వచ్చే వరకు. మొన్న కాలుంతలా రాసుకొచ్చి చూసేసేదాన్ని డాక్టర్ లేడు. ఆగిపోయే వరకు మనిషి అటు ఇటు అయిపోయిండ్రు. అట్లా అయిపోయి మరి ఎట్లా లేపాలి? మేము లేస్తున్నాం, ఏ నుంచి ఉండలేము సార్. మేమైతే తట్టుకున్నాం, మా పిల్లలు తట్టుకోలేరు. 6 నెలల పిల్లలు తల్లుల మీద ఉంచి పిల్లలు ఆడ చదువుకోలేకపోతున్నారు. గర్భంతో ఉన్నటువంటి బాలింత అది నెలలు నిండిన ఉంటది. పొగిల గ్రామం, చంద్రపేట మండలం, నల్గొండ డిస్టిక్, తెలంగాణ. ఇక్కడ వసతులు ఏంటంటే ఇప్పుడు మన ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, అందరు వచ్చేసి ఏంటంటే ఊరు షిఫ్ట్ చేస్తాం. ఒకవేళ మీ గ్రామ సభ్యులందరికీ ఓకేనా అని చెప్పారు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మీకు మా ఈ ఊరు ఏంటంటే మా తాత ముత్తాతల నుంచి ఉంది. దాదాపు 60 ఏళ్ళ నుంచి మేము ఇక్కడే జీవిస్తున్నాం.
మేము మంచి చెడైనా ఇక్కడ చూస్తున్నాం. కాకపోతే ఇక ఫ్యూచర్ కోసం పిల్లల భవిష్యత్తు కోసమైనా దీనికోసం ఇవన్నీ షిఫ్ట్ కావడానికి ఓకే. కాకపోతే ఇది కొద్దిగా గ్రామ సభ అది చేస్తారు. గ్రామ సభ పెట్టి మేము డిసైడ్ చేయమని చెప్పారు వాళ్ళు. ఆ గ్రామ సభ నడుస్తుంది. కాకపోతే మాకు పోవాలంటే మాకు దానికి ప్యాకేజీ ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాగే ఇక్కడ భూమి ఉన్నంత ఉందో ఆ భూమికి దాంతో పాటు ఒకటికి 2 రణింతలు ఇస్తేనే వెళ్తాం. కానీ ఇక్కడ ఉన్న దాంట్లో ఖర్చు ఇస్తారంటే వెళ్ళడానికి అయితే మేము రెడీ లేము. ఇది ఈ విషయం అనమాట. ప్యాకేజ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. 18 సంవత్సరాల ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. ఆ ప్యాకేజ్ ఇవ్వాలి. ప్రతి ఒక్క మ్యాటర్ మొత్తం ఇక్కడ అయిపోయిన తర్వాత వెళ్తాం ఇక్కడ నుంచి. అంతకుముందే ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా సగం చేసి సగం ఇవ్వకుండా మేము ఇంకా సగం వచ్చేసి మేము ఇంత ఇస్తాం ఇంత ఇవ్వమంటే పోవడానికి అయితే ఇక్కడ ఎవరు రెడీ లేరు. అదేనా. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న ఆగస్టు 23 చలో హైదరాబాద్ మహాసభకు సంబంధించిన సిపిఎస్ జన జాగరణ యాత్ర పోస్టర్లను నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో సోమవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి ఈ నరేష్ ఆధ్వర్యంలో చేపట్టబడిన రాష్ట్ర వ్యాప్త జనజాగరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఆగస్టు 23 చలో హైదరాబాద్ మహాసభకు సంబంధించిన సిపిఎస్ జనజాగరణ యాత్ర పోస్టర్లను నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో సోమవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి ఈ నరేష్ ఆధ్వర్యంలో చేపట్టబడిన రాష్ట్ర వ్యాప్త జనజాగరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడింది. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఉదావత్ లచ్చిరామ్, జిల్లా కోశాధికారి నందకుమార్, వివిధ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు, సిపిఎస్ ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సిపిఎస్ విధానం ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆగస్టు 23న నిర్వహించనున్న చలో హైదరాబాద్ మహాసభను విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. వీడియో ఫోటో ఉద్యోగుల పంతం, ఉపాధ్యాయుల పంతం, సిపిఎస్ అంతం, సిపిఎస్ వద్దు, ఓపీఎస్ వద్దు, సిపిఎస్ వద్దు, ఓపీఎస్ వద్దు. మంచి ఫోటో దయచేసి మిత్రులందరికీ ఒకటే విన్నపము, 15వ తారీఖు నల్లగొండలో రాబోయే అతీతంగా పాల్గొని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేది చూడాలండి. ఇది చాలా భయంకరంగా ఉంది విధానం. ఈరోజు సిపిఎస్ విధానంలో ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన వ్యక్తులు దాదాపు 1150-950 రూపాయల పెన్షన్ తోటి
వాళ్ళు కాలం వెళ్ళదీస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, మన అంతరాత్మ రక్షించుకోవాలి. 950 రూపాయలతోటి ఇన్ని రోజులు 40,000, 50,000, 60,000 జీతం వచ్చిన వ్యక్తి 1000 రూపాయలతో ఆయన కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు నడుపుతాడు. కాబట్టి దీన్ని తొలగించుకోవాలంటే మనం అందరం కూడా మూకుమ్మడిగా ఈ యుద్ధాన్ని చేయాలి. మనకి ఇంకో మంచి అవకాశం ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ముందే పెట్టింది మేనిఫెస్టోలో, మేము రాగానే ఖచ్చితంగా మేము సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి మీ అందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి మనం ఖచ్చితంగా గట్టిగా అడగాలి. అడగని అమ్మైనా పెట్టదు. కానీ యూనియన్లో ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క గడప దొక్కుతున్నాం. పిఆర్టీ అని, యూటీఎఫ్ అని, టపాస్ అని, ఏది లేదు, అన్ని సంఘాలు కూడా మాకు సిపిఎస్ రద్దుకు మద్దతు ఇస్తే మేము ఖచ్చితంగా వాళ్ళని కలుపుకొని పోతున్నాం. దయచేసి మరి ఎల్లుండి జరగబోయే యాత్ర కూడా ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇందాకనే చెప్పిన మనలో ఎవరైతే సీనియర్ టీచర్లు, ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా కొత్త ఉద్యోగాల్లో రిక్రూట్ అవుతారు గవర్నమెంట్లో. వాళ్ళు కూడా సిపిఎస్ కిందకే వస్తారు, వాళ్ళకి ఓపీఎస్ ఏం లేదు. మనకు ఆ బాధ తెలుస్తుంది. అందుకే మన ఇది కుటుంబ సమస్యలాగానే చూసుకోవాలి. ఖచ్చితంగా శాశ్వతంగా దీన్ని తీసేయాల్సిన అవసరం మనకుంది. ఖచ్చితంగా అదేవిధంగా ఆగస్టు 23న చలో హైదరాబాద్ కూడా మీరందరూ కూడా రావాలని కోరుకుంటూ మరి మాకు మద్దతు తెలపాలని చెప్పేసి యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మన బక్కా శ్రీనివాసరావు అన్న గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సిపిఎస్ కొరకు చేసే ఏ పోరాటం సరే యూటీఎఫ్ అనేది తప్పకుండా మద్దతిస్తుంది. మేము ఇక్కడే కాదు, దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఎస్టీఎఫ్ఐ నుండి మేము అనేక సార్లు ఢిల్లీ కేంద్రంగా కూడా మేము నిరసన కార్యక్రమాలను నిర్వహించాం. రేపటి కార్యక్రమాన్ని కూడా మేము పూర్తిగా మద్దతుని తెలియజేస్తాం. అదే సందర్భంలో అందరూ తీసుకోవాల్సింది అంటే ఓపీఎస్ అనేది కలకాలం ఉండే అవకాశం కూడా లేదు. ప్రభుత్వాలు ఎప్పుడు పెన్షన్ని రద్దు చేస్తాయో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తెచ్చింది. దాంట్లో ఏంటంటే డిఏ సిఐటియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రగతి నగర్లోని సుందరయ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ అశోక్ మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రగతి నగర్లోని సుందరయ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ అశోక్ మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు చట్టబద్ధంగా కల్పించాల్సిన ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్ సెలవులు, భద్రతా పరికరాలు తదితర అన్ని సౌకర్యాలను ప్రతి యాజమాన్యం తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు లేకుండా పనిచేస్తున్న కార్మికులను వెంటనే ఆయా పథకాల పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులు కనీస వేతనాలు, చట్టబద్ధమైన హక్కుల కోసం ప్రశ్నించినప్పుడు యాజమాన్యాలు కార్మిక సంఘాల నాయకులను కార్మికులను బెదిరించడం, వేధించడం, ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరించడం వంటి చర్యలను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని అన్నారు. కార్మికులకు రాజ్యాంగం కల్పించిన సంఘటిత హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 6ను జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు లేకుండా ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలపై కార్మిక శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో సిఐటియు సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ వెంకటరామయ్య, సిఐటియు మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వెంకటరాజ్యం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి లింగస్వామి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాథోడ్ సంతోష్, సిఐటియు మండల నాయకులు నాగభూషణ్, స్వామి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహించాం. ఇప్పుడు దాకా జిల్లా కార్యదర్శి చెప్పినట్టుగా అది రాష్ట్ర పిలుపు, జిల్లా పిలుపుగానే భాగంగానే నిర్వహించాం. చాలామంది మన దగ్గరుండి సిఐటియుగా ఒక బృందం వెళ్ళి కార్మికులను కలిసి కంపెనీలో ఉన్న వేతనాలు ఏంటి, వాళ్ళ ఈఎస్ఐ, పిఎఫ్ ఏంటి, చట్టబద్ధమైన సౌకర్యాలు ఏంటి అని చెప్పేసి కార్మికులు కలిసి మాట్లాడినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ప్రభుత్వాలు ఇచ్చే జీవోలు అవి తాత్కాలికమైన జీవోగా మిగిలిపోతున్నాయి తప్ప ఎక్కడ కూడా కార్మికులకు ఇంప్లిమెంట్గా లేవు. ఎందుకంటే ఈరోజు ఈఎస్ఐ, పిఎఫ్ కూడా ఇవన్నీ దుర్మార్గమైన ఆలోచన ఈరోజు బాజ్పల్లి యాజమాన్యం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ లేబర్ ఆఫీస్ సంబంధించింది అన్ని సౌకర్యాలు ఇవ్వాలి, లేబర్స్ ఎవరు కూడా ఇబ్బంది పెట్టవద్దు, కనీస వేతనాలు అది జీవో ఇంప్లిమెంట్ చేసిన విధంగా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు చెప్తా ఉంటే ఈరోజు అలీఫ్ ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, బాజ్పల్లి ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, ఎవరు కూడా జీవోని ఇంప్లిమెంట్ చేయట్లేదు. జీవో ప్రకారం ఏ కార్మికుడు కూడా వేతనం ఇవ్వట్లేదు. ఈరోజు వేతనాలు చూస్తే 7,000 నుంచి మొదలు పెడితే 16,000 ఇవ్వాలని చెప్పి ఇప్పటికీ జిల్లా కార్యదర్శి గారు మాట్లాడటం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి విడుదల చేసిన జీవో ప్రకారం
ఆ 6 నంబర్ జీవో ప్రకారం ఇవ్వాలి, అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కార్మికులకు అవగాహన సదస్సులు అవగాహన ఉండాలని చెప్పేసి కూడా ఆ రకంగా దాదాపు పాంప్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా యజమానులందరూ చూసుకుంటే ఈరోజు సిఐటి ఈరోజు కార్మికులను చైతన్యం చేసే భాగంగా ఉందని చెప్పేసి ఈరోజు యజమానులు సిఐటిని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి జీవో నెంబర్ 6ను అమలు చేయాలని అనేక పరిశ్రమల్లో జీవో నెంబర్ 6ను కూడా ఇంప్లిమెంటేషన్ చేయకుండా యాజమాన్యాలు కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తున్నాయి. అందుకోసమనే ఆ శ్రమదోపిడి నుంచి విముక్తి కల్పించడం కోసం సిఐటి రాష్ట్ర కమిటీ ఆలోచన చేసి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మొత్తం మేడ్చల్ జిల్లాలో కూడా అది బాచ్పల్లి క్లస్టర్లో కానీ అటు చర్లపల్లి కానీ జీడిమెట్ల కానీ బాలనగర్ కానీ ఉప్పల్ ఇండస్ట్రీలు కానీ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక్కొక్క కంపెనీని సర్వే చేసి సర్వే ఆధారంగా వచ్చినటువంటి సమస్యల్ని ఐడెంటిఫై చేసి కార్మికుల దృష్టికి వెళ్ళేటట్టు కార్మికులని ఆలోచింపజేసేటట్టు కరపత్రాల ద్వారా ఒక క్యాంపెయిన్ చేయాలనుకున్నాం. దాంట్లో భాగంగానే గత నెల రోజుల నుంచి అన్ని మన మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి 10 పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ కరపత్రాలు పంచేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది భవిష్యత్తులో కూడా ఇంకా కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బాచ్పల్లి ప్రాంతంలో చాలామంది యాజమాన్యాలు కనీస వేతనాలు అమలు చేయకుండా ఈఎస్ఐపిఎఫ్ చట్టబద్ధమైనటువంటి కార్మికులకు రావాల్సినటువంటి సౌకర్యాలు కూడా అమలు చేయకుండా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు సిఐటియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మీడియా మిత్రుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఎర్రజెండా కార్మికుల సమస్యలను తెలుసుకొని కార్మికులను ఐక్యం చేసి యజమానుల యొక్క ఆగడాలను అరికట్టడం కోసం కార్మిక శ్రమ దోపిడిని అరికట్టడం కోసం సిఐటి ఒక సర్వే నిర్వహించి సర్వే ఆధారంగా వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా వెతికి పట్టుకొని కరపత్రం వేసి కార్మికులు పంచాలని చెప్పేసి సిఐటి రాష్ట్ర కమిటీ డైరెక్షన్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ఒక 10 పారిశ్రామిక ప్రాంతాలు, అది అటు జీడిమెట్ల కావచ్చు, అటు బాలనగర్ కావచ్చు, అటు ఉప్పల్ కావచ్చు, చెర్లపల్లి కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఇట్లా బాచ్పల్లి ఇట్లాంటి ఒక 10 క్లస్టర్లలో కరపత్రాలు వేయడం జరుగుతుంది. ఈ కరపత్రాలు వేసే సందర్భంలో ఇక్కడ బాచ్పల్లిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కొంతమంది ఉడత ఊపు సప్పులకు భయపడించుకున్నా అని చెప్పేసి అట్లని భావించుందేమో, తాటాకు సప్పులాగా భయపెట్టాలనుకుంటుందేమో. కానీ సిఐటి నాయకులను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తుంది, కార్మికులను భయపెట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది, భయభ్రాంతులకు గురి చేసి కార్మికులను వాస్తవాలను చెప్పకుండా కరపత్రం వేయకుండా అట్లాంటి అడ్డుకునేటువంటి ప్రయత్నం ఇక్కడ మేనేజ్మెంట్ చేస్తున్నాయి. మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం, సిఐటి ఎర్రజెండా ఇట్లాంటి భయభ్రాంతులకు గురి అయ్యేటువంటి సంఘం కాదు. ఇది మీ అలాంటి మేనేజ్మెంట్లను వేలాది మంది మేనేజ్మెంట్లను నడినెత్తిన కాలు పెట్టి తొక్కి కార్మిక పక్షాన్ని నిలబడి అనేక పోరాటాలు నడిపినటువంటి చరిత్ర సిఐటి చరిత్ర. అందుకని మేనేజ్మెంట్లకు చెప్తున్నాం, ఇక్కడ సిఐటియు బలంగా ఉంది. బాచ్పల్లి ప్రాంతంలో వేలాది మంది కార్మికులు ఉన్నారు. అందుకని రేపు భవిష్యత్తులో బాచ్పల్లిలో ఒక్కొక్క ఇండస్ట్రియల్ సంగతి ఏందో చూడదలుచుకున్నాం. ఎవడు ఏ పరిశ్రమలో ఏముందో ఏం లేదో, ఈఎస్ఐ ఎంత అమలు చేస్తున్నారో, పిఎఫ్ అమలు చేస్తున్నారా లేదా, బోనస్ ఇస్తున్నారా లేదా, వీక్లీ ఆఫ్లు ఇస్తున్నారా లేదా, కనీస వేతనం. సూర్యాపేట జిల్లా కోదాడలో మహాసంకల్ప పాదయాత్రతో కోదాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ పార్టీ వీరాభిమాని లక్కీ మహారాజ్కు అభినందనలు తెలిపిన కోదాడ జన సైనికులు. తదనంతరం లక్కీ మహారాజ్ చిలుకూరు గ్రామంలో ఇటీవలే హార్ట్ స్ట్రోక్తో మరణించిన కస్తూరి సురేష్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి సురేష్ కుటుంబాన్ని పరామర్శించి తన పరిస్థితులను పవన్ కళ్యాణ్ వద్దకు తెలియజేసే ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా లక్కీ మహారాజ్ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడలో మహాసంకల్ప పాదయాత్రతో కోదాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ పార్టీ వీరాభిమాని లక్కీ మహారాజ్కు అభినందనలు తెలిపిన కోదాడ జన సైనికులు. తదనంతరం లక్కీ మహారాజ్ చిలుకూరు గ్రామంలో ఇటీవలే హార్ట్ స్ట్రోక్తో మరణించిన కస్తూరి సురేష్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి సురేష్ కుటుంబాన్ని పరామర్శించి తన పరిస్థితులను పవన్ కళ్యాణ్ వద్దకు తెలియజేసే ప్రయత్నం చేస్తానని అన్నారు. తదనంతరం కోదాడ రంగా థియేటర్ చౌరస్తా వద్ద ఉన్న వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు పలికారు. ఈ సందర్భంగా లక్కీ మహారాజ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ మండల్ పోతన్పల్లి గ్రామం నుండి జూలై 5వ తేదీ రోజు నుండి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ నందు దర్శనం చేసుకుని హైదరాబాద్ నుండి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కి పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలియజేశారు. దేశంలో ఎస్ఎంఏ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత వైద్యం అందించాలని పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు మీడియాతో తెలిపారు.
సమాజానికి ఎస్ఎంఏ వ్యాధి భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా ఎవరికీ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈయన సేవపూరితపు ఆలోచన సమాజానికి మేలు జరిగేలా ఉండాలనే ఉద్దేశంతో ప్రజల్లోకి చేరే విధంగా సంకల్ప పాదయాత్రను చేపట్టినట్లు, ఇటు తన ప్రయత్నాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి చేరేలా సామాజిక నేపథ్యంతో కోరుతున్నట్లు ఆ అంశాన్ని చేరవేయాలని కోరారు. ఇటు కార్యక్రమంలో జనసేన కంటెంట్ అభ్యర్థులు రాయల సతీష్, మాగి కళ్యాణ్, మారోజు తిరుమలాచారి, శెట్టి సూర్యప్రకాష్ నాయుడు, సంధ్యానాయుడు, పలువురు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఒక మహాకార్యాన్ని తలపెట్టి లక్కీ మహారాజ్ మహబూబ్నగర్ వాసి, మహబూబ్నగర్ బిడ్డ, జనసేన వీర సైనికులు పార్టీకి అతీతంగా సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక సంకల్పంతో పాదయాత్ర హైదరాబాద్ నుంచి మంగళగిరి పాదయాత్ర చేపట్టిండు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ఒక ఎస్ఎంఏ బాధితులకి ఒక ఇంజక్షన్ బతకడానికి 16 కోట్లు అవుతుంది. ఆ ఖర్చుని తగ్గి మా డొనేషన్ రూపంలో ఇద్దరికే అందింది. మిగతా వాళ్ళకి కూడా ఆ ఇంజక్షన్ ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేయడానికి వారిని వ్యక్తిగతంగా డైరెక్ట్గా ప్రత్యక్షంగా కలిసి ఈ పాదయాత్రలో వారి ఆరోగ్యం గురించి కూడా ప్రేయర్ చేస్తూ గుళ్ళల్లో మా జనసేన పూర్తిగా వారికి రిసీవ్ చేసుకొని ఈ యొక్క మహాసంకల్పానికి మేము మా వంతు వారిని ప్రోత్సహించడానికి మేము ఇక్కడికి వచ్చాము. హైదరాబాద్లో మంగళగిరి జనసేన పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ఇండియాలో ఎస్ఎల్ఏ ప్రాబ్లం ఉంటే బాధపడుతున్నారు చాలామంది ఉన్నారన్నమాట. దగ్గర ఒక 20 మంది దాకా ఉన్నారు. ఒక ఇద్దరికి మాత్రమే ఇంజక్షన్ అందింది. వాళ్ళిద్దరు సేవ్ అయిపోయారు. ఇంకా మిగతా 20 మంది దాకా ఉన్నారు అన్నమాట మన దేశంలో మొత్తం. అందుకు కాబట్టి నేను పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇదే విషయము ఇలాగే నరేంద్ర మోడీ సార్ దగ్గరికి కూడా తీసుకుపోవాలి. అలాగే సమాజానికి అనేది ఎస్ఎల్ఏ వల్ల ఒక ప్రాబ్లం ఎందువల్ల వస్తుందనే సమాజానికి ఒక మెసేజ్ కావాలన్నమాట. ఎందుకు అంటే ఎస్ఎల్ఏ ప్రాబ్లం అనేది ఒక ఇంజక్షన్ 16 కోట్లు కాబట్టి దానికోసం నేను పాదయాత్ర చేస్తున్నాను. ప్రతి ఒక్కరు దీన్ని అందరికీ షేర్ చేసి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిల్లలందరికీ ఉచిత వైద్యం అందించాలని నా కోరిక. సో అలాగే పబ్లిక్ కూడా ఎస్ఎల్ఏ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలో మెసేజ్ అనేది గవర్నమెంట్ సమాజానికి అందించాలి. దీనికోసం పాదయాత్ర చేస్తున్నా. ఇక్కడ అన్నవారు కూడా పోరాడాలి వరకు వచ్చేసింది ప్రస్తుతానికి. ఇక్కడ అన్నవారు కూడా చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే సపోర్ట్ చేస్తూ మీరు కూడా ఎలాగైనా సరే ఈ ఇంజక్షన్ కూడా ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలని నేను కోరుతున్నాను. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో సోమవారం మాస శివరాత్రి సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని దేవాలయ ప్రధాన అర్చకులు శివరామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. సోమవారం ఆరుద్ర నక్షత్రం స్వామివారి జన్మదినము సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులే స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించి అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో సోమవారం మాస శివరాత్రి సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని దేవాలయ ప్రధాన అర్చకులు శివరామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. సోమవారం ఆరుద్ర నక్షత్రం స్వామివారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులే స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించి అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సామూహిక లలిత సహస్రనామ పారాయణం నిర్వహించి అమ్మవారిని కీర్తిస్తూ పాటలు పాడారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ గౌరవ అధ్యక్షులు నూకా వెంకటేశం గుప్తా, అధ్యక్షులు బ్రాహ్మణులపల్లి మురళీధర్, ప్రధాన కార్యదర్శి పబ్బా ప్రకాష్ రావు, కోశాధికారి కొత్త మల్లికార్జున్, ఉపాధ్యక్షులు సోమ శ్రీశైలం, బెలిదే అశోక్, దేవరశెట్టి సోమయ్య, తాళ్లపల్లి రామయ్య, మహంకాళి ఉపేందర్, జె శశిధర్, న్యాయవాది కమిటీ సభ్యులు కక్కిరేని పద్మ, కర్నాటి సూర్యకళ, కొల్లూరు రత్నమాల, నూకా ముత్యాలమ్మ, మహంకాళి కవిత, బచ్చు నీరజ, సువర్ణ, రేణుక, శ్రీదేవి, మాధవి, దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. ఆలేరు నియోజకవర్గం వంగపల్లిలో హ్యామ్ రోడ్ల అభివృద్ధి పైలాన్ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అమరావతి ఈఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను ప్రారంభించిన కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి. ఎల్ నినో ప్రభావంపై అప్రమత్తం, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత, 2 ఒరిస్సా కేటుగాలతో సహా 4 అరెస్ట్. ట్రాఫిక్ సమస్యలు రాకుండా రోడ్డు వెడల్పు చేసి అండర్ పాస్ నిర్మించాలి. సిపిఐ ఎంఎల్ మాస్లెన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్. వికలాంగుల హక్కుల చట్టం 2016ను మోతే మండలంలో సమర్థవంతంగా అమలు చేయాలని నూతన ఎస్ఐ లచ్చిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్. సంగారెడ్డి జిల్లాలో స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్ శిక్షణ కార్యక్రమం. ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివచరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్. పునరావాసం ప్యాకేజీలను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలని కోరుతున్న అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పొగిళ్ల అడవి బిడ్డలు. ఆగస్టు 23 చలో హైదరాబాద్ మహాసభకు సంబంధించిన సిపిఎస్ జనజాగరణ యాత్ర పోస్టర్ల ఆవిష్కరణ. పారిశ్రామిక కార్మికులకు కనీస వేతనాలు, చట్టబద్ధమైన సౌకర్యాలు వెంటనే అమలు చేయాలని సిఐటియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ డిమాండ్. ఎస్ఎంఏ వ్యాధిగ్రస్తుల చిన్నారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయి బాధ్యత తీసుకోవాలన్న పవన్ కళ్యాణ్ పార్టీ వీరాభిమాని లక్కీ మహారాజ్. సూర్యాపేట శ్రీ సంతోషిమాత దేవాలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.